ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు మాట్లాడుకోరు. ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అయితే ఇలా కొన్నేళ్లు గడిచాక ఆ భార్య తను పంపిన మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదని ఆ భార్య విడాకులు కోరింది. ఈ భార్యాభర్తల కథ విని అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయమూర్తి కూడా అదే కారణంతో విడాకులు మంజూరు చేయడం విశేషం. తైవాన్కి చెందిన లిన్ అనే మహిళ తన భర్త తను పంపిన మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదని, తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని చెబుతూ కోర్టులో ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లిన్ గత 6 నెలల్లో పలుమార్లు తన భర్తకు లైన్ అనే మెసేజింగ్ యాప్ ద్వారా మెసేజ్లు పంపింది. అయితే వాటిని చూసినప్పటికీ ఆమె భర్త బదులివ్వలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా కొన్నాళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అంతెందుకు, ఒకసారి లిన్ కారు ప్రమాదానికి గురైన సమయంలో మెసేజ్ పెట్టినా చూసి కూడా రిప్లై ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా మెసేజ్లకు బదులివ్వకుండా తనను తన భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె కోర్టులో ఆరోపించింది. తన భర్త మెసేజ్లకు బదులివ్వకపోగా తన తల్లిదండ్రులకు, సోదరీమణులకు సేవలు చేయాలని ఆర్డర్ వేస్తున్నాడని కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని న్యాయమూర్తికి చెప్పింది. అంతా విన్న న్యాయమూర్తి లిన్ చేసిన మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడం బట్టి ఆమె భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వెంటనే వారికి విడాకులు మంజూరు చేశారు ఆ జడ్జి.